ఓం శ్రీదేవ్యై నమః. అంబికా విజయం సప్తమోధ్యాయము. మునిశ్రేష్ఠుడు ధ్యానించెనుగా అమ్మా నీవు అరుణముఖం, కరుణారసము కన్నుల చెల్లును కాత్యాయని ఈ ఆయుధముల్, పాశాంకుశము ధనుస్సు బాణములు హస్తములందు ధరించిన అష్టసిద్ధులు ఆకృతి మాత చరితమునే వినిపింతునని, చండముండులు సర్వసైన్యముతో నీల్గిన వృత్తాంతము వినియు తీవ్ర కోపముతో శుంభాసురుడు స్వయముగా యుద్ధానికి వెళ్ళే. సైన్య నాయకులు అపార బలులు కాలకమౌర్యాయుధాయుధులు కాలకేయాది మహావీరులు సైన్యంబులతో రాగానే, అంబిక గాంచి శంఖుని ఊదే ఘంటానాదము గావించి ధనుష్టంకారము చేయుచుండగా గర్జన చేసి సింహము శంఖ ఘంటానాదము ధనుష్టంకారము దశ దిశల భయంకరంబు ఈ శబ్దంబు బయలుదేర భువనములదరే. అసురులందరూ నిర్భయంబుగా సింహనాదముల చేయుచును యుద్ధోన్ముకులై అంబిక చుట్టూ ఆవరించగా ఆ వేళ, బ్రహ్మాండ కోటుల నొకే మారుగా మృంగునోయను రీతిగను నోరు తెరచియో భయోత్పాతముగా అట్టహాసము చేసినది. లోతగు అగ్ని గుండాల రీతి ప్రకాశించెను నేత్రములు, కపాలమాల మెడలోనున్నది ఖడ్గాయుధములు హస్తమున. అకాల ప్రళయము కల్గునోయని శంక కల్గెను ఆ వేళ, ముగ్గురు మూర్తులు వేల్పులు సహితము గాంచుచున్నారు యుద్ధమును. శివుని దేహములో మహేశ్వరి శక్తి 5 ముఖాలతో అరుదెంచి వృషభవాహనము అధిరోహించి పాశాశూలములు ధరించెను. అదే రీతిగా వైష్ణవి శక్తి గరుడ వాహన రూఢముతో శంఖ చక్ర గద పద్మధారి అయి అరుదెంచగనే ఆ సమయం, బ్రహ్మాంధ్రాణి కౌమారి శక్తి వారాహ నరసింహీ శక్తుల్ సమస్త శక్తులు వేల్పుల నుండి ఆయుధంబులతో అరుదెంచి అంబిక అసురుల సైన్యాలు 2 కిటకిటలాడుచు కలుసుకుని మహాచండికను అంబ సృజించి సంహరించునా ముదముకనే. మహాచండిక ప్రారంభించే నక్క అరపు గ్రద్ద కూతలు కోట్ల ప్రాణుల ధ్వనిగాంచియును అంబిక శివునితో ఇటు పల్కే. శుంభని శుంభ రాక్షసులారా జీవితాశలు మీకున్న, మాతకు మృక్కి పాతాళమునకు పోవలె అటుగా కుండినచో. స్వల్పకాలమున శక్తి గణాలు రక్తమాంసముల కబళించు, ఈ విషయమును తెలుపుమనియును రాయబారిగా పంపింప. శుంభుడు సంధిని ఒప్పుకొనకను కాలాగ్ని రీతి మండిపడి జగదంబాపుడు సర్వశక్తులను సంహారానికి ఆజ్ఞనొసగే. మాహేశ్వరి శక్తి శూలము చేత చక్రాయుధమున వైష్ణవియు కమండలోదక ప్రయోగంబున బ్రాహ్మీ శక్తి అసురులను, ఇంద్రాణి శక్తి వజ్ర ప్రయోగము ఇదే రీతిగా శక్తి గణాల్ రాక్షసనాశం చేస్తూ ఉన్నన్ అసురులు యుద్ధము చేశారు. ధనుర్బాణాలు ధరించి అంబా ప్రళయ తాండవము చేస్తుంది, రాక్షసాయుధాలు త్రుంచి వేసియు అసుర నాశము చేస్తుంది. చండిక ప్రచండ రూపము చేత సంహార కృత్యము గావింప మహాకాళికా సైన్యంబును కబళిస్తూనే ఉన్నది. సర్వశక్తులు సంహారంబు బహుతీవ్రముగా చేయగను, రక్త ప్రవాహము పారుచుండెను శల్య పర్వతాలు ఎచ్చటను. భూత ప్రేత పిశాచఢాకిని బ్రహ్మ రాక్షస గ్రహంబులు వికట నృత్యము అట్టహాసమున సంగరంబున ఉన్నవి. సర్వసైన్యము హతమును గాంచి రక్త బీజుడను అసురుండు యుద్ధంబునకు అరుదించియును ఇంద్రాణిని ఎదిరించాడు. వజ్రాయుధము ప్రయోగించగా రక్తము భూమిపై స్రవించెను, కోటాను కోట్ల రక్త బీజులు ఉద్భవించిరి అదిగాంచి.
వైష్ణవీ శక్తి చక్రాయుధమున అనేక కోట్లు జనించిరి. బ్రాహ్మీ కౌమారి శక్తి గణాలు ప్రయత్నపడిన చావకనే. యుద్ధ భూమిలో సంఖ్యకు మిక్కి రక్త బీజులే అచ్చటను. రక్త బీజులకు సుదర్శనంబే ఆయనుగా. శూలాయుధము నిష్ఫలమాయే, వజ్రాయుధము కుంటుపడే. కాలదండము అప్రయోజనము, శక్తులు అశక్తులైరపుడు. మహాసరస్వతి ముందు అరుదెంచి మహాకాళితో ఇట్లనెను. రక్తబీజుని రక్తముండెడి పర్యంతరము చావడుగా. నే శస్త్రాలు వేసద నీవు రక్తపానము చేయవలే. చండిక సహాయముండును నీకు